ఇదిగో తీసుకో నీళ్లు. రెచ్చగొట్టేలా మాట్లాడితే నష్టం ఎవరికో నువ్వు తెలుసుకోవాలా. చెయ్యి కూడా కాల్చేసావు కదే. చెప్పవే, 2 నిమిషాల్లో మా అమ్మగారిని ఏం చేసావు? నాకే తెలిసి కాల్చి పారేస్తున్నావు. అసలు నిన్ను చెప్పవే, లేకపోతే ఇది నీ మొహం మీద పెడతాను. నీళ్ళివే, కళ్ళు మండిపోతున్నాయి. నువ్వసలు మనిషివేనా? ఇలా హింసిస్తున్నావేంటే? సంపేతనేమనుకున్నావో? నువ్వు ఏం చేసినా చాముండేశ్వరి ఎవరో అఖిలాండేశ్వరి ఎవరో కనుక్కలేవు. కనుక్కుంటానే, మీ ఇద్దరి సంగతి తేలుస్తా. ఈలోపే నువ్వు ఇంటి గడప దాటుతావు. అడవికెళ్తావో కాటుకెళ్తావో నువ్వే తేల్చుకో. నీ మాట ఎవ్వరు వినరు. నా కళ్ళలో కారం కొట్టినా నీ బతుకులో చిచ్చు పెడతాను చూడు. అట్ల కళ్ళతో కాదే, కాగడాతో నీకు చితి పెడతాను. చూస్తూ ఉండు. ఇది ఇంత ధైర్యంగా చెప్తుందంటే ఇంట్లో అమ్మగారు లేనట్టేనా? ఉన్నది చాముండేశ్వరా. చెప్పండి అమ్మగారు, ఈడున్న ఈ ఖుషి ఆ చాముండేశ్వరి ఇద్దరు కలిసి మోసం చేసినారని చెప్పండి. అమ్మగారు, మీరు చెప్తే అందరు నన్ను నమ్ముతారు. పార్వతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నెలా మార్చాలి పార్వతి? ఇలాగే ఉంటే పరిస్థితి చేదాటిపోతుంది. మిస్టర్ దేవా, రండి డాక్టర్. అడగగానే వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి మీకు. కూర్చోండి. థ్యాంక్ యూ. పేషెంట్ పార్వతి గురించి చెప్పారు కదా దేవగారు. సైకియాట్రిస్ట్ గా మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకుని వచ్చాను. అమ్మని పట్టుకుని అమ్మ కాదని వాదిస్తోంది, గొడవ చేస్తోంది. తన కడుపులో బిడ్డ ఏమైపోతుందో, పార్వతి ఆరోగ్యం ఏమైపోతుందోనని కంగారుగా ఉంది డాక్టర్. డోంట్ వరీ దేవగారు, నేను తనకి నచ్చచెప్పి ట్రీట్మెంట్ చేస్తాను. పెద్దబాబు గారు, కాఫీ తీసుకురమ్మంటారా? అక్కర్లేదు పార్వతి. కూర్చో పార్వతి.
ఓసారి దీనివైపు కళ్ళార్పకుండా చూడండి. నాకేమైంది డాక్టర్? నేను బానే ఉన్నాను. కంగారు పడకండి, దీన్ని తీక్షణంగా చూడండి. నాకు సరిగ్గానే కనపడుతుంది డాక్టర్. మనసులో ఆందోళన ఎక్కువగా ఉంది. ఈ మధ్య మీరు ఊహించిందేమైనా జరిగిందా? భయపడ్డం గానీ టెన్షన్ పడ్డం గానీ ఏమైనా జరిగిందా? మా అమ్మగారు ఇంటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోనారు. ఈ విషయం ఎవరికి చెప్పినా ఇంట్లో వాళ్ళెవ్వరూ నమ్మట్లేదు. ఐసీ, అఖిలాండేశ్వరి గారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నమాట. అమ్మగారే మా జీవితం డాక్టర్ గారు. కోర్స్ పార్వతి, కానీ కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి కూడా ఆలోచించాలి కదా. అమ్మగారే లేకపోతే నాను కానీ పెద్దబాబు గారు కానీ ఎవరూ ఉండరు. అట్టంటప్పుడు అమ్మగారి గురించి ఆలోచించకుండా ఎట్టా ఉండమంటారో మీరే చెప్పండి. ఓకే, నాకు అర్థమైంది పార్వతి. నేను కొన్ని మందులు రాసిస్తాను, రోజు మర్చిపోకుండా వాడండి. నాకు చాలా మందులున్నాయి, అవి రోజు వేసుకుంటూనే ఉన్నాను. నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. మీకు మీ బిడ్డకు మంచిది. వెళ్ళొస్తాను. డాక్టర్, పార్వతి కొన్ని విషయాలు మైండ్లో ఫిక్స్ చేసుకుని స్ట్రాంగ్గా నమ్ముతోంది. తన నమ్మకం సడలినప్పుడు చిరాకు, కోపం, ఏడుపు వస్తాయి. తను నమ్మేది నిజం కాదని ప్రూవ్ చేయాలి. చాలా సార్లు ప్రూవ్ అయింది డాక్టర్. కానీ పార్వతి మొండిగా ప్రవర్తిస్తోంది. ఈ మందులు రెగ్యులర్గా వాడండి. తన మెంటల్ కండిషన్ కంట్రోల్ అవుతుందేమో చూద్దాం. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఈ మందులు వాడండి. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ. వెల్కమ్. పార్వతి, నీ ఆరోగ్యం బాగుందని డాక్టర్ గారు చెప్పారు. ఈ మందులు వాడితే బిడ్డకు మంచిదన్నారు. పార్వతి, పార్వతి, ఏం చేస్తున్నావు? మీరేనా అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ అందరూ నన్ను పిచ్చిదానిలా చూస్తుంటే అది నిజమని నిరూపించడానికి డాక్టర్ని ఇంటికి రమ్మన్నారా? అది కాదు పార్వతి, నేను... వద్దు పెద్దబాబు గారు, నాకున్న పిచ్చి నయ్యం చెయ్యాలని చూడొద్దు. నా నిట్టాకే ఉంటాను, మీరనుకునే పిచ్చి దానిలాగే ఉంటాను. మీరు మాత్రం మంచిగా ఉండండి. నన్ను చెప్పేదేది నమ్మకుండా అట్టాగే ఉండండి. పార్వతి, ఏడవకు పార్వతి, ఇప్పుడు ఏమైందని? వద్దు పెద్దబాబు గారు, ఈ పిచ్చి దాన్ని ఓదార్చకండి, ఏడవనివ్వండి. పిచ్చి తగ్గినా తగ్గకపోయినా నా గుండెల్లో భారమైనా తగ్గుతుంది. పార్వతి, పార్వతి, నేను... నువ్వు బాగుండాలని కోరుకుంటాను పార్వతి. నా భార్యను అందరూ హేళన చేస్తే నాకెంత బాధగా ఉంటుంది. ఏ కుటుంబం కోసమైతే నా కోడలు పార్వతి ఆ రాక్షసులతో ప్రాణాలకు తెగించి పోరాడుతుందో
అదే కుటుంబం కోసం నేను పార్వతిని నిందించేలా చేశావు. ఇప్పుడు నా చేత్తో బయటికి పంపించే పరిస్థితి తీసుకొచ్చావు. దేవుడా, ఎందుకు? ఏంటి పరీక్ష? కాని ఒకటే మొండి ధైర్యం. పార్వతిని పెదబాబుకి ఈ ఇంటి నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. దూరం చేయలేరు. లోపలికి రావచ్చా ఆంటీ? ఏంటంటీ, ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టున్నారు? ఓ, పార్వతిని ఇంటి నుండి ఎలా బయటికి పంపాలా అనా, లేక అంకుల్ని ఎలా తప్పించాలా అనా? హ, చాముండేశ్వరి ఆంటీ గురించి తెలిసిన తర్వాత కూడా అంత ఫూలిష్గా ఆలోచించరులే. ఏయ్! కోపం వస్తుందా ఆంటీ? వస్తుంది మరి. ఒక పక్క ఈ ఇంటి పెద్ద కోడలు, మరో పక్క తాళి కట్టిన భర్త. భర్తని వదులుకోలేరు కాబట్టి ఆ పార్వతిని ఎప్పుడు బయటికి పంపిస్తారో చెప్పండి. పార్వతి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఓ, అయితే మీ మాంగళ్యం మీకొద్దన్నమాట. నీలాంబరి, మీ పెద్ద కొడలు నా చేతిని కాల్చింది. నేను దాన్ని అంత సులువుగా ఎలా వదిలిపెడతాను? అందుకే దానికి ప్రతీకారంగా ఆ పార్వతి జీవితాన్ని కాల్ చేయడానికి మా ఆంటీ ఈ డైవర్స్ పేపర్స్ పంపించింది. మీరు దేవ పార్వతులతో సంతకాలు చేయించాలి. నా చేతులతో నేను ఆ పని చేయలేను. ఇలా పంపించడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా పైకే పంపించేయండి. చంపాలా? ఈ చేతులకి సాయం చేయడమే కానీ చంపడం తెలీదు. అందుకే నువ్వింకా బతికున్నావు. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ చంపాల్సొస్తే చంపడం నీతోనే మొదలు పెడతాను. వీడియో కాల్ వస్తుంది, మాట్లాడండి. ఏంటఖిలాండేశ్వరి, నీ కోడల మీద మమకారంతో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నావా? ఇంకా నీకు టైం ఇవ్వాలని నాకుంది. బట్ నీ మొగుడు నీకంత టైం ఇచ్చేలా లేడు. ఒకసారి చూడు.
ఏమండి అఖిల ఏమండి నాది పాపిష్టి సొమ్మట, అందుకే మెతుకు కూడా ముట్టడట. ఇలానే ఇంకో 2 రోజులుంటే నారాయణ నారాయణో హరి. అఖిల నేనేమైపోయినా పర్వాలేదు, వీళ్ళు చెప్పింది మాత్రం చెయ్యొద్దు. శివశంకర్, నేను వీడియో కాల్ చేసింది నువ్విదే డైలాగ్ రిపీట్ చేస్తావని కాదు, కొత్తగా ఇంకేదైనా చెప్తావని. అఖిలాండేశ్వరి, నీ చేత్తో నువ్వు పార్వతిని బయటికి పంపిస్తే దాంతోనే నా పగ పోతుంది. కాదు అంటావా, నా పగకి నీ కుటుంబం మొత్తం బలవుతుంది. బీ కేర్ఫుల్. బెదిరిస్తున్నావా? జరగబోయేది చెప్తున్నా. నీ నుదుట కుంకుమ లేకపోతే బాగోదు అఖిలాండేశ్వరి. ఇది నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నెక్స్ట్ టైం కాల్ చేసేసరికి గుడ్ న్యూస్ వినాలి. అర్థమైందనుకుంటాను. అంటే ఈ పేపర్స్ నా దగ్గరే ఉంటాయి. జరగాల్సిన కథని మీరు ముందుకు నడిపించండి. ఇప్పటికే మిమ్మల్ని మీరు కాదంటుంది అని దేవ పార్వతిని సైకియాట్రిస్ట్ కూడా చూపించేశాడు. ఇదే మంచి టైం. డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయించడానికి ప్లాన్ చేయండి. వెళ్ళొస్తాను. మీరెన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని విడదీయలేరు. వాళ్ళ అర్ధనారీశ్వరులు. పార్వతి, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నీకంటే ఎక్కువ బాధ ఈ గుండెకి కలుగుతుంది.